వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. డార్లింగ్ ప్రభాస్ గురించి తాజాగా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. అమరావతిలో కల్కి కోసం గ్రాండ్ ఈవెంట్ ను నిర్మాత అశ్విని దత్ ప్లాన్ చేశాడట. ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే మొదటి ఈవెంట్ ఇదే అని, ఇక ఈ ఈవెంట్ కు సీఎం ని కూడా పిలుస్తారని అశ్విని దత్ ప్లానింగ్ కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే చివర్లో ఇక ఈవెంట్ ను రద్దు చేశారని సమాచారం. ఈ రద్దుకి కూడా డార్లింగ్ ప్రభాస్ కారణమని తెలుస్తోంది. అమరావతిలో ఈవెంట్ పెడితే నేను రానని డార్లింగ్ తెగేసి చెప్పాడట. అక్కడ ఈవెంట్ కనుక పెడితే రాజకీయం అవుతుందని, అప్పుడు అభిమానుల మధ్య చాలా గొడవలు కూడా పెట్టినట్టే అవుతుందని అన్నారట. ఇక తన సినిమాకి ఇలాగా పొలిటికల్ టచ్ కూడా అస్సలు ఇవ్వద్దంటూ అశ్విని దత్ కు క్లియర్ గా చెప్పేశాడట ప్రభాస్. ఒకవేళ ఈవెంట్ పెడితే మాత్రం తాను అస్సలు రానని అన్నారట. ఇలాగ ప్రభాస్ అన్నాడు అంటూ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతున్నాయి. అసలే ఈ సినిమాకు ఇప్పటి వరకు కూడా సరైన ఈవెంట్ కానీ ప్రమోషన్స్ కానీ అస్సలు జరగలేదు. ముంబైలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని అయితే సమాచారం. ఇక ఈ తెలుగులో ఏదైనా ఈవెంట్ ను నిర్వహిస్తారా లేదా అన్నది మాత్రం అస్సలు తెలియడం లేదు. నాగశ్విన్ అయితే ఏదో వీడియోలను వదిలి సినిమా గురించి చెప్తూ హైప్ ఎక్కించే ప్రయత్నం అయితే బాగా చేస్తున్నారనే చెప్పాలి. కల్కి 2000 కోట్లు కొల్లగొట్టేందుకు వస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ అయితే అందరు కూడా అనుకుంటున్నారు. కానీ ఆ రేంజ్ సౌండ్ అయితే అస్సలు కనిపించడం లేదు. నేషనల్ వైడ్ గా కూడా ప్రమోషన్స్ సరిగ్గా లేవు. ఇక ఈ మూవీని పక్క దేశాల్లోనూ విడుదల చేస్తారట. మరి అక్కడ అయితే ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. ముందు సౌత్ లో బాగా ప్రమోట్ చేసి నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా ఎక్కిచ్చేస్తే ఓపెనింగ్ డే కలెక్షన్స్ అదిరిపోతాయి. తర్వాత టాక్ గనుక బాగుంటే మెల్లిమెల్లిగా కలెక్షన్స్ అయితే పుంజుకుంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.